ఫైనల్ గా నాకు నచ్చిన వైట్ డ్రెస్ వచ్చింది, వెంటనే వేసుకోవాలి. ఏం క్షేమా మురిసిపోతున్నావు? అత్తయ్య ఈ రోజు వినాయక చవితి కదా, అందుకే నా ఫేవరెట్ వైట్ కలర్ డ్రెస్ తీసుకున్నా. కొత్త డ్రెస్సా? అయితే పసుపు పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని వేసుకోండి. అయ్యో లాగేశారు. ఇదిగో క్షేమా, మంచిగా పసుపు పెట్టి ఎన్ని పొడిలు వేసుకో. అత్తయ్య మీరు పొరపడ్డారు, నేను ఇచ్చింది వైట్ కలర్ డ్రెస్, ఎల్లో కలర్ డ్రెస్ కాదు. లేదమ్మా, అది నువ్వు ఇచ్చిన వైట్ డ్రెస్. ఏంటి ఇది నేను ఇచ్చిన వైట్ కలర్ డ్రెస్సా? మీరు పసుపు రాసారా, పసుపులో ముంచారా? ఉండండి మీ పని కావే గారికి చెప్తా. కావే గారు, నా రెడ్ కలర్ టీ షర్ట్ ఎలా ఉంది? ఏంటిది రెడ్ కలర్ డ్రెస్సా? ఇంతకీ నేను అడగటం మర్చిపోయాను, నా బ్లూ కలర్ శారీ ఎలా ఉంది? మీరు కట్టుకుంది బ్లూ కలర్ శారీనా? క్షమా, నువ్వు కొన్న గ్రీన్ కలర్ డ్రెస్ ఎలా ఉంది? ఏ అది గ్రీన్ ఏంట్రా? అమ్మా, నా బ్లాక్ కలర్ టీ షర్ట్ పసుపు పెట్టమని పెట్టలేదేంటి? నీ షర్ట్ ఫ్యూచర్ నాకు బాగా కనిపిస్తుంది. బాధపడుకో షీరో, మనుషులకు కాదు కుక్కలకు కూడా కష్టం వస్తాయి. నేను పూజలో ఉన్నట్టు లేదు, టీడీపీ సభలో ఉన్నట్లుగా ఉంది.